తారీఖు 2 నెల 2025 ఈ భద్రాచలంలోని ఇందిరా మార్కెట్ ఏరియాలో ఒక గ్రాసరీ అంటే ఒక కిరాణం షాప్లో షాప్ తెరవగానే ఒక అన్నోన్ పర్సన్స్ వచ్చి షాపు ఓనర్ మెడలో నుంచి బంగారు చైన్ తర్వాత పుస్తల తాడు లాక్కొని వెళ్ళారు. దాంట్లో మేము కేసు కట్టడం జరిగింది 43/2025. దాంట్లో ఆ నిందితులు 2 సిగరెట్లు ఒక బిగ్గో ప్యాకెట్ అడిగారు. బిగ్గో ప్యాకెట్ అడిగితే ఆ షాప్లో ఓనర్ అతను ఆవిడ తెచ్చివ్వగానే వాళ్ళు ఫోన్పే ద్వారా వాళ్ళు ఉన్న స్కాన్ చేయడం జరిగింది. వెంటనే మేము పోలీసు వారికి అంటే స్కాన్ చేసిన వెంటనే ఆమె మెడలోని పుస్తల తాడును తర్వాత నాన్ తాడును లాక్కొని వెళ్ళడం జరిగితే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇస్తే నేను మా పార్టీ అంతా వెళ్ళి అక్కడ క్లూస్ అన్ని అక్కడ సీసీటీవీ కెమెరాలు అవన్నీ వెరిఫై చేశాను. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన స్కానర్ నుంచి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఫోన్పే ద్వారా నుంచి. అప్పటి నుంచి ఆ నిందితులు అక్కడ లాక్కొని వెళ్ళిన వెంటనే 3వ నిందితుని సారబాగ దగ్గర ఎక్కించుకొని వాళ్ళు ఏపీ వైపు వడ్లమూడి విలేజ్కి వెళ్ళి A1 నిందితులు సొంత ఊరైన వడ్లమూడికి ఏపీకి వెళ్ళారు. అక్కడ వెళ్ళి ఒక లాడ్జ్లో తలదాచుకుంటారు. దాని తర్వాత ఇలా ఖర్చులు లేవని చెప్పి A2 A3 అడగగానే A1 సొంత ఊరు కాబట్టి అక్కడ ఒక 40,000 అప్పు తెచ్చి అంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర చేబోదం తెచ్చేసి చెరకు 20,000 ఇచ్చి మీరు వెళ్ళండి, ఇవి అమ్మిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ పంచుకుందామని చెప్తే వాళ్ళిద్దరూ ఆ 20,000 తీసుకొని వాళ్ళిద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ జల్సాలు చేసి ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత A2 మళ్ళీ భద్రాచలం తిరిగి వచ్చాడు. భద్రాచలం తిరిగి వచ్చిన తర్వాత వెహికల్ చెకింగ్లో మాకు 11వ తారీఖు పట్టుకోవడం జరిగింది. అతన్ని మేము రిమాండ్ పంపడం జరిగింది. ఈరోజు A1 మరియు A3 ఇద్దరు కలిసి బంగారు చైన్ అమ్ముదామని చెప్పేసి దాన్ని తీసుకొని వాళ్ళ క్రైమ్లో ఉపయోగించిన మోటార్ సైకిల్ పై వాళ్ళు భద్రాచలం నుంచి సారపాక వైపు వెళ్తుంటే మా పోలీస్ టీం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే చైన్ స్నాచింగ్లో వాళ్ళు బంగారాన్ని దొంగతనం చేశారో పూర్తి బంగారాన్ని మేము రికవర్ చేయడం జరిగింది. అటు బంగారాన్ని మరియు క్రైమ్లో ఉపయోగించిన వెహికల్ను మరియు వాళ్ళు ఉపయోగించిన మొబైల్ను మేము ఈ వెహికల్ చెకింగ్లో పట్టుకొని ఈరోజు నిందితులను మేము రిమాండ్ పంపడం జరుగుతుంది. అట్లాగే నిందితులను కూడా కఠినమైన శిక్ష పడడానికి మేము TIP పరేడ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.